సో నాదొక కాఫ్ ఆల్మోస్ట్ 4 years నుంచి అనుకోవచ్చు. సో ఇలానే మా సీనియర్ అక్క కూడా నాదైనా 4 years. ఈ 4 years ఏం కామ్గా లేము. అన్ని హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుని బ్లడ్ టెస్టులు కూడా ఇంక్లూడింగ్ ఎక్స్రేలు, చెస్ట్ ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవన్నీ అయ్యి తిరిగి మెడిసిన్ తీసుకొని ఇవన్నీ టెంపరీనే, తగ్గలే. సో నా లెక్కనే మా సీనియర్ అక్క కూడా ఒక 8 years నుంచి ఆఖరి ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ అక్క సేమ్ అలాగే తిరిగి ఆ టెస్టులు ఈ టెస్టులు చేసుకుని నిన్ననే కాల్ మాట్లాడాను. ఆ అక్క ఏమందంటే అవన్నీ చూసి ఇంకా తగ్గలేదు, సింపుల్ గా లేవో సెట్రిజన్ సంథింగ్ ఏదో అలర్జీ టాబ్లెట్ చేసుకుంటున్నాను డైలీ అంటుంది. అంటే డాక్టర్లకే రూట్ కాస్ తెలియకపోతే ఏం చేయాలి? ఒక హాస్పిటల్ అయితే ఓకే, మల్టిపుల్ మంచి మంచి హాస్పిటల్సే, నేమ్స్ ఎందుకులేను. ఇక్కడ నా బాధ ఏంటంటే మనం సంపాదించినంత పెడతాం ఓకే, పెట్టిన దానికి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అట్లీస్ట్ ఏమైనా ఒక ప్రాబ్లంతో ఇన్ని ఇయర్స్ పోరాడుతుంటే అట్లీస్ట్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలని. సో అంతే. ఇంకా చాలా విలేజెస్ లో చెప్తే చాలా ఉంటాయి హోమ్ రెమెడీస్, కానీ నవ్వు వస్తుంది ఎందుకులేండి. బట్ కొన్ని పని చేస్తాయి, అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని పని చెయ్యొచ్చు. నాకైతే పని చేయలేదు, మా సీనియర్ కూడా పని చేయలేదు. సో అంతే నా కాఫ్ స్టోరీ.